బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఇటీవల మన ప్రధానమంత్రి గారు 100 రూపాయల బిల్లును విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఒకప్పటి కార్యకర్తగా ఉండి ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు దానికి గుర్తింపుగా ఈ 100 రూపాయల కాయిన్ విడుదల చేసినట్టుగా ఉంది. ఈ కాయిన్ కు ఒకవైపు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని హిందీలో ఇంగ్లీషులో రౌండ్ గా ఇట్లా రాస్తూ మధ్యలో ఆర్ఎస్ఎస్ కరసేవకుల యొక్క బొమ్మలు పెడుతూ భారతదేశ పటాన్ లాగా ఒక పటాన్ని పెట్టి ఆ పటం ముందు భారత మాతలాగా ఒక స్త్రీ పాంచజన్య జెండాను పట్టుకొని దాని వెనుక ఒక సింహం ఉన్నట్టుగా ఉంటుంది. ఇందులో తప్పే ఉంది అని మనకు అనిపిస్తుంది. దానివల్ల ప్రమాదం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. ఏ ఉందో ఒకసారి చూద్దాం. ఏదీ లేనిది మన ప్రధానమంత్రి గారు ఆ పని చేయడు సుమా. ఏ ఉద్దేశం లేనిది, ఏ లక్ష్యం లేనిది ఆర్ఎస్ఎస్ అలాంటి పని చేయించదు. మరి ఏమిటి ఆ ఉద్దేశం, మరి ఏమిటి ఆ లక్ష్యం ఒకసారి చూద్దాం. ఇప్పుడు నోట్స్ పైన గాంధీ ఫోటో ముద్రించబడి ఉంటుంది. నిజానికి రూపాయి ఆర్బీఐ ఏర్పాటు ఆలోచన ఎవరిది? రూపాయి పైన పరిశోధనలు జరిపి ఒక పత్రాన్ని ప్రచురించిన వాళ్ళు ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఆయన ఫోటో మాత్రం రూపాయల పైన ఉండదు, గాంధీ ఫోటో ఉంటుంది. అంటే ఏమన్నట్టు? గాంధీ జాతిపిత, ఆయన ఒక మహాత్ముడు, ఆయన ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాడు అని చెప్పకనే ప్రభుత్వం చెప్తుందన్నమాట. అదే విధంగా ఈ 100 రూపాయల కాయిన్ పైన ఆర్ఎస్ఎస్ ప్రచారకుల కరసేవకుల ఫోటోలు ఉండటం ద్వారా, ఒక ఇండియా మ్యాప్ ఉండటం ద్వారా, పాంచజన్యం ఉండటం ద్వారా, ఎరక సింహం ఉండటం ద్వారా ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక పరమార్థం ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఏమిటా లక్ష్యం? నిజమైన దేశభక్తులు ఈ కరసేవకులు లేక ఆర్ఎస్ఎస్ ప్రచారకులు అని చెప్పటం దాని లక్ష్యం. ఏమిటా లక్ష్యం? నిజమైన భారతదేశం ఇప్పుడున్న మన పటం కాదు, అఖండ భారత్ అని చెప్పటం దాని లక్ష్యం. సింహాన్ని పెట్టుకోవటంలో ఉండే లక్ష్యం ఏమిటి అని అంటే యుద్ధానికి సిద్ధం అని చెప్పటం దాని లక్ష్యం. అందుకని ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ లక్ష్యమైనటువంటి హిందూ రాజ్య స్థాపన తప్ప మరోటి కాదు, మరోటి లేదు అని చెప్పటం. అందుకని ముస్లింలు గాని, క్రైస్తవులు గాని, సిక్కులు గాని, బౌద్ధులు గాని, మరెవరైనా సరే హిందువులకు లోబడి ఉండాలి, బానిసలుగా ఉండాలి, లేకపోతే వాళ్ళు దేశద్రోహులు అవుతారు, వీళ్ళు దేశభక్తులు అవుతారు అని చెప్పటం దాని లక్ష్యం. ఎవరు దేశద్రోహులో ఎవరు దేశభక్తులో తెలియకుండా ఇలా ఉంచటం ద్వారా, ఒక అబద్ధాన్ని కొన్ని వందల సంవత్సరాలు కైన్స్ పైన ఉండటం ద్వారా వీళ్ళే నిజమైనటువంటి దేశభక్తులు అని పదే పదే అబద్ధాన్ని నిజం చేయటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అంతరార్థంగా ఆ కాయిన్ వెనుక ఉంది. అంతేకాదు పాంచజన్యం జెండా యొక్క లక్ష్యం ఏమిటి? సనాతన ధర్మాన్ని స్థాపించటం. సనాతన ధర్మం యొక్క లక్ష్యం ఏమిటి? పురాతన కాలంలోకి వెళ్ళటం, అంటే రామరాజ్యంలోకి వెళ్ళటం. ధర్మం 4 పాదాలతో నడవాలి అని చెప్పటం. ధర్మం ఉండాలి, ధర్మం కొనసాగాలి. కానీ దానికి మళ్ళీ రాచరిక వ్యవస్థ అవసరమా? దానికి మళ్ళీ బానిస వ్యవస్థ అవసరమా? దానికి ఇప్పుడున్నటువంటి ఆధునాతన రాజ్యాంగం పనికిరాదా అంటే పనికిరాదు. దానికి మనవాదమే పనికొస్తుంది. మనవాదమే తమ రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించబడినటువంటి ఆధునాతన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అది వాళ్ళ రాజ్యాంగం కాదు అని చెప్పకనే ప్రజలకు చెప్పటం, ప్రజల్ని అది నమ్మించడానికి ప్రయత్నం చేయటం. అంతేకాదు ఇక్కడ ఒకవైపు సనాతన ధర్మం, హిందూ ధర్మం, ఆర్ఎస్ఎస్ లక్ష్యం అనే అటువంటి దాన్ని ప్రచారం చేస్తూ, మరొక వైపు వాటన్నిటి కాయిన్లో పెట్టడం ద్వారా కుల వ్యవస్థను పెంచి పోషించటం. 5,000 సమానంగా ఉన్నాయా చెప్పండి అనే అటువంటి న్యాయాన్ని, ధర్మాన్ని చెప్పటం, మత కల్లోలాలను సృష్టించటం. కాబట్టి ప్రజలారా, ఏది ఊరికనే ఎవరు చేయరు. మరీ ముఖ్యంగా మన ప్రధానమంత్రి అస్సలు చేయరు. కాబట్టి రూపాయి బిల్ల రేపు మన మెడకు ఉరితాడు కాబోతుంది. రూపాయి బిల్ల అంటే 100 రూపాయల బిల్ల రాబోయేటువంటి ఫాసిస్ట్ పరిపాలనకు సూచిస్తుంది. అదొక సనాతన ధర్మాన్ని సూచిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. రేపు ఈ 100 రూపాయల బిల్ల మన జేబుల్లోకి రాబోతుంది. ఈ 100 రూపాయల బిల్ల మన తలలోకి రాబోతుంది. ఈ 100 రూపాయల బిల్ల మన జీవితాల్లోకి రాబోతుంది. ఈ 100 రూపాయల బిల్ల ఈనాడు ఉన్నటువంటి ఆధునాతన ఆలోచనలకు తిరగదోడి సనాతన ధర్మంలోకి తీసుకెళ్లబోతుంది. అందుకనే ఇటువంటి మతోన్మాద, కులోన్మాద చర్యలను మనం తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక శక్తులు, వామపక్షవాదులు, ప్రగతిశీల శక్తులు ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్యలను తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ను చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.